సంగం మండలంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంగం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణ నందు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురుపూడి గిరి దుర్గి అనిల్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అనగానే ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడుగానే అందరికీ తెలుసు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీని మించిన నిరసనకారుడు ఆయన. భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర అమూల్యం. నిరాహార దీక్షలో గాంధీని మించిపోయారు ఆయన. కులరహిత సమాజం కోసం పోరాడారు ఆయన. ఎంతగా అంటే పొట్టి శ్రీరాములు లాంటి వారు మన భారతదేశంలో 10 మంది ఉండే ఏడాదిలోనే స్వరాజ్యం సాధించుకోగలమని గాంధీజీ అన్నమాటలని, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని దాదాపు 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష సాగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానీయుడని కొనియాడారాయన. ప్రాణత్యాగ ఫలితమే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరం సుభిక్షంగా ఉండేందుకు కారణమన్నారు. కనుక ఆయన చూపిన బాటలు నడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేందుకు అందరం కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎస్ఐ నాగార్జున రెడ్డి, నెల్లూరు జిల్లా రూరల్ ఆర్య వైశ్య వైస్ ప్రెసిడెంట్ గురుపూడి గిరి, సంగం టౌన్ ఆర్య వైశ్య ప్రెసిడెంట్ దుగ్గి అనిల్, మండల ప్రెసిడెంట్ గురుపూడి రాజా, నెల్లూరు జిల్లా యూత్ కార్యవర్గ సభ్యుడు దేశారాం, మండల కార్యదర్శి మెంట శ్రీధర్, గురుపూడి వెంకటేశ్వర్లు, కటకం సుబ్రహ్మణ్యం, మంచికంటి సాయి కుమార్, గర్రె సుధాకర్, కూరపాటి సుధాకర్, గర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా బ్యానర్ పెట్టి కార్యక్రమం ప్రారంభం చేశాము. కొద్ది రోజుల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి అందరినీ ఆహ్వానించి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాము. ఇలా అందరూ ఆర్యవైశ్యులు అందరూ కలిసిమెలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సంఘం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది.